హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో బండి బాగుండాలన్నా, బండి ఇంజిన్ బాగుండాలన్నా, బండి పర్ఫార్మెన్స్ బాగుండాలన్నా, బండి మైలేజ్ బా రావాలన్నా నేనైతే కొన్ని ఆయిల్స్ అయితే సజెస్ట్ చేస్తా. ఇవొచ్చేసి 160 సీసీ నుంచి 200 సీసీ వరకు ఏ బండికైనా ఈ ఆయిల్స్ అయితే వర్తిస్తాయన్నమాట. అండ్ ఆయిల్ సర్వీస్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా ఈ వీడియోలో చెప్తా. తర్వాత మీ ఓన్‌గానే చేపిస్తారనమాట. ఈ వీడియో చూసాక మీకీ ఒక ఐడియా వచ్చేస్తుందనమాట. సో, ఏ బండికి ఎలాంటి ఆయిల్ ఎయాలా అనేది. కొంతమంది తెలిసుంటుంది. సో, తెలియని వాళ్ళకి ఒకవేళ మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా ఉన్నా వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఇంకా వీడియోలోకి ఫస్ట్ వన్ వచ్చేసి టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 160 ఇంకా 204 160 వచ్చేసి 10W30 సింథటిక్ ఆయిల్ అయితే యూజ్ చేయండి మీరు సర్వీస్ చేపించేటప్పుడు. అండ్ 204 వచ్చేసి 10W40 సింథటిక్ ఆయిల్ అయితే యూజ్ చేయండి. బ్రాండ్ ఏదైనా పర్లేదు రెండిటికి. అండ్ మీకు నచ్చిన బ్రాండ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆయిల్ ఫిల్టర్ అయితే మర్చిపోద్దు. ఆయిల్ ఫిల్టర్ కూడా చాలా ఇంపార్టెంటే. అప్ టు 500 కిలోమీటర్స్ పోవు తప్ప మీరు చైన్ కూడా లూజ్ చేసుకుంటాను. ఒకవేళ చైన్ ఏమన్నా తుప్పు పట్టిందనుకో మనకి బండి క్లచ్ ప్లేట్లు దెబ్బతింటాయి. క్లచ్ ప్లేట్లు దెబ్బతింటే మైలేజ్ కూడా డౌన్ అవుతుంది. మైలేజ్ డౌన్ అయితే బండి కండిషన్ కూడా డౌన్ అయిపోతుందనమాట. 10,000 తిరిగాక మీ బండిలో ఎయిర్ ఫిల్టర్ కూడా చేంజ్ చేయించండి. అండ్ 15,000 తిరిగాక మీ బండిలో ట్యాపెట్ కూడా చెక్ చేయించండి. ఇవన్నీ టిప్స్ మీరు పాటిస్తే మీ ఇంజన్ లాంగ్ రన్‌లో చాలా బాగా వస్తుందనమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి యమహా R15 V4 అనమాట. మీరు ఆయిల్ సర్వీస్ చేపించేటప్పుడు ఆయిల్ వచ్చేసి 10W40 ఫుల్లీ సింథటిక్ అయితే యూజ్ చేయండి. దీంట్లో ఫుల్లీ సింథటిక్ బ్రాండ్ ఏదైనా పర్లేదు. లిక్విమోలీ, మోటోల్ ఇంకా క్యాస్ట్రోల్ మీకు నచ్చిన బ్రాండ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆయిల్ సర్వీస్ చేపించేటప్పుడు మీరు ఆయిల్ ఫిల్టర్ అయితే మార్చడం అయితే మర్చిపోవద్దు. అండ్ 10,000 కిలోమీటర్కి తప్ప మీరు ఎయిర్ ఫిల్టర్ కూడా మార్చుకోండి. అండ్ ఇది కూలెంట్తో వస్తుంది కాబట్టి కూలెంట్ ఎప్పుడూ కానీ తక్కువ కాకుండా చూసుకోండి. అండ్ కూలెంట్ కూడా అంతే. ఎప్పుడైతే మీ బండి 15,000 క్రాస్ అవుతుందో కూలెంట్ కూడా చేంజ్ చేయించండి. అండ్ ఎప్పుడైతే మీ బండి 15,000 క్రాస్ అవుతుందో ట్యాపెట్ కూడా చెక్ చేయించండి. అండ్ చైన్ కూడా అంతే. అప్ టు 500 తప్ప లూప్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ చైన్ ఏమైనా తుప్పు పట్టిందనుకో బండి క్లచ్ ప్లేట్లు దెబ్బతినే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ క్లచ్ ప్లేట్లు దెబ్బతిన్నాయనుకో మైలేజ్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. బండి కండిషన్ కూడా చాలా వరకు దెబ్బతింటుంది. ఈ టిప్స్ కానీ పాటిస్తే మీ బైక్ ఇంజన్ అయితే లాంగ్ రన్ వరకు మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి MT15 ఆయిల్ సర్వీస్ చేపించేటప్పుడు 10W40 ఆర్ 10W50 ఫుల్లీ సింథటిక్ ఆయిల్ యూజ్ చేయండి. బ్రాండ్ ఏదైనా పర్లేదు. మోటోల్, క్యాస్ట్రోల్, లిక్విమోలీ బ్రాండ్ ఏదైనా పర్లేదు. అండ్ ఆయిల్ సర్వీస్ చేపించేటప్పుడు ఆయిల్ ఫిల్టర్ కూడా తప్పకుండా చేంజ్ చేయించండి. అండ్ అప్ టు 10,000 కిలోమీటర్కి తప్ప ఎయిర్ ఫిల్టర్ కూడా చేంజ్ చేయించండి. అప్ టు 15,000 కిలోమీటర్కి తప్ప ట్యాపెట్ కూడా చెక్ చేయించండి. అప్ టు 500 తప్ప చైన్ కూడా లూప్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే చైన్ తుప్పు పట్టిందనుకో మైలేజ్ అయితే చాలా డ్రాప్ అవుతుంది. సో ఇవన్నీ టిప్స్ పాటిస్తే మీ బైక్ ఇంజన్ అయితే లాంగ్ లైఫ్ వస్తుందన్నమాట. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి బజాజ్ పల్సర్ NS200. ఇది అందరి ఫేవరెట్ బైక్ అనమాట. ఆయిల్స్ వచ్చేసి ఆయిల్ సర్వీస్ చేపించేటప్పుడు 20W50 ఆర్ 10W50 ఫుల్లీ సింథటిక్ ఇంజన్ ఆయిల్సే యూజ్ చేయండి. బ్రాండ్ ఏదైనా పర్లేదు. క్యాస్ట్రోల్, లిక్విమోలీ, మోటోల్. నా సజెషన్ వచ్చేసి మోటోల్. అండ్ అప్ టు 500 తప్ప చైన్ కూడా లూప్ చేసుకుంటున్నాయి. ఓపెన్ చైన్తో వస్తుంది కాబట్టి మనకి చైన్ తుప్పు పట్టే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అప్ టు 10,000 తప్ప మీరు ఎయిర్ ఫిల్టర్ కూడా చేంజ్ చేయించుకోండి. అండ్ 15,000 క్రాస్ అయ్యాక ట్యాపెట్ కూడా దీనిలో చెక్ చేయించుకోండి. ఎందుకంటే హై ఆర్పిఎం ఉంటుంది కాబట్టి మనకి ట్యాపెట్ లూజ్ అండ్ టైట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దీనివల్ల మనకి బండి స్మూత్నెస్ అనేది తగ్గిపోతుంది. ట్యాపెట్ కానీ కరెక్ట్గా ఉంటే మనకి బండి స్మూత్నెస్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ అన్ని టిప్స్ పాటిస్తే మీ బండి లాంగ్ రన్లో చాలా బాగా వస్తుందన్నమాట. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి KTM డ్యూక్ 200 ఇంజన్ ఆయిల్ వచ్చేసి 10W50 ఫుల్లీ సింథటిక్ ఇంజన్ ఆయిల్ అయితే యూజ్ చేయండి. బ్రాండ్ ఏదైనా పర్లేదు. క్యాస్ట్రోల్, మోటోల్, లిక్విమోలీ బ్రాండ్ ఏదైనా పర్లేదు. నా సజెషన్ మోటోల్ అయితే యూజ్ చేయండి. అండ్ ఆయిల్ సర్వీస్ చేపించేటప్పుడు ఆయిల్ ఫిల్టర్ అయితే తప్పనిసరిగా వేయించండి. అండ్ అప్ టు 10,000 మీది క్రాస్ అయ్యాక ఎయిర్ ఫిల్టర్ కూడా చేంజ్ చేయించండి. అండ్ 15,000 క్రాస్ అయ్యాక ట్యాపెట్ కూడా ఒకసారి చెక్ చేయించండి. ఎందుకంటే హై ఆర్పిఎం ఉన్న బైక్స్ కాబట్టి మనకి ట్యాపెడ్ టైట్ అండ్ లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. దీనివల్ల బండి స్మూత్నెస్ అనేది తక్కువ అవుతుంది. సో ఎప్పుడైతే ట్యాపెట్ కరెక్ట్గా ఉంటుంది బండి స్మూత్నెస్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ టిప్స్ కానీ పాటిస్తే మీ బండి లాంగ్ రన్లో మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సిక్స్త్ వన్ వచ్చేసి హోండా హార్నెట్ 2.0 ఆర్ CB 200X ఇంజన్ ఆయిల్ వచ్చేసి 10W30 గ్రేడ్ ఉన్న ఆయిల్ అయితే యూజ్ చేయండి. కంపెనీ ఏదైనా పర్లేదు. అండ్ ఈ ఇంజిన్స్ హోండా ఇంజిన్స్ చాలా స్మూత్గా ఉంటాయి కాబట్టి టైంకి ఆయిల్ సర్వీస్ అయితే చేయించండి. ఇంకా ఓపెన్ చేతితో వస్తుంది కాబట్టి మనకి 500 తప్ప లూప్ చేసుకుంటూనే ఉండాలి. అండ్ మీరు ఆయిల్ సర్వీస్ చేయించేటప్పుడు ఆయిల్ ఫిల్టర్ అయితే మర్చిపోద్దు అనమాట. అండ్ 10,000 క్రాస్ అయ్యాక ఎయిర్ ఫిల్టర్ మర్చిపోద్దు. అండ్ 15,000 క్రాస్ అయ్యాక ట్యాపెడ్ అయితే ఖచ్చితంగా చెక్ చేయించండి. అండ్ హై పర్ఫార్మెన్స్ ఉన్న బైక్స్ కాబట్టి మనకి ట్యాపెడ్ టైట్ అండ్ లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. దీనివల్ల బండి స్మూత్నెస్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంది. సో ఈ టిప్స్ పాటిస్తే మీ బండి ఇంజన్ లాంగ్ రన్లో మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అండ్
సెవెంత్ వన్ వచ్చేసి హీరో ఎక్స్ట్రీమ్ 160 ఆర్. ఇంజిన్ ఆయిల్ వచ్చేసి 10W30 గ్రేడ్ ఉన్న ఆయిల్ అయితే యూజ్ చేయండి. కంపెనీ ఏదైనా పర్లేదు, ఇదే ఆయిల్స్ అయితే యూజ్ చేయండి. అండ్ ఆయిల్ సర్వీస్ చేపించేటప్పుడు ఆయిల్ ఫిల్టర్ అయితే తప్పనిసరిగా వేయించండి, మర్చిపోవద్దు. అండ్ 10,000 రీచ్ అయ్యాక ఎయిర్ ఫిల్టర్ కూడా మార్పించండి. అండ్ 15,000 రీచ్ అయ్యాక ట్యాపెట్ కూడా ఒకసారి చెక్ చేయించండి. ఎందుకంటే ట్యాపెట్ బాగుంటేనే బండి స్మూత్నెస్ కూడా బాగుంటుంది. సో ఇవన్నీ మీరు పాటిస్తే మీ బండి లాంగ్ రన్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనమాట. ఎయిత్ వన్ వచ్చేసి బజాజ్ పల్సర్ N160 ఆర్, N250 ఆర్, NS160 ఈ మూడింటికి వర్తిస్తుంది అనమాట. ఇంజన్ ఆయిల్ వచ్చేసి 10W40 ఈ గ్రేడ్ ఉన్న ఆయిల్ అయితే యూస్ చేయండి. కంపెనీ ఏదైనా పర్లేదు, సింథటిక్ ఆయిల్ యూస్ చేయండి. అండ్ ఆయిల్ సర్వీస్ చేయించేటప్పుడు ఆయిల్ ఫిల్టర్ అయితే తప్పనిసరిగా వేయించండి. అండ్ 10,000 కిలోమీటర్ రీచ్ అయ్యాక ఎయిర్ ఫిల్టర్ కూడా చేంజ్ చేయించండి. అండ్ 15,000 అబోవ్ అయ్యాక ఒకసారి ట్యాపెట్ కూడా చెక్ చేయించండి. ఎందుకంటే ట్యాపెట్ కరెక్ట్గా ఉంటేనే బండి స్మూత్నెస్గా ఉంటుంది అండ్ మంచి మైలేజ్ ఇస్తుంది. అండ్ ఇవన్నీ పాటిస్తే మీ బండి లాంగ్ రన్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనమాట. నైన్త్ వన్ వచ్చేసి సుజుకి గిక్సర్ SF150 అనమాట. ఇంజిన్ ఆయిల్ వచ్చేసి 10W40 గ్రేడ్ ఉన్న ఆయిల్ అయితే యూజ్ చేయండి. కంపెనీ ఏదైనా పర్లేదు, ఫుల్లీ సింథటిక్ ఆర్ సింథటిక్ ఆయిల్ అయితే యూజ్ చేయండి. అండ్ ఆయిల్ సర్వీస్ చేయించేటప్పుడు ఆయిల్ ఫిల్టర్ అయితే ఖచ్చితంగా చేంజ్ చేయించండి. అండ్ 10,000 రీచ్ అయ్యాక ఎయిర్ ఫిల్టర్ కూడా చేంజ్ చేయించండి. అండ్ 15,000 రీచ్ అయ్యాక ఒకసారి ట్యాపెట్ కూడా చెక్ చేయించండి. మోస్ట్ ఆఫ్ పీపుల్ ట్యాపెట్ అయితే చెక్ చేయించరు, ఖచ్చితంగా చెక్ చేయించండి. అండ్ ఇవన్నీ మీరు పాటిస్తే ఖచ్చితంగా మీ బండి లాంగ్ రన్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అండ్ 10th వన్ వచ్చేసి యమహా FZS V3 ఆర్ V4 ఇంజన్ ఆయిల్ వచ్చేసి 10W40 ఫుల్లీ సింథటిక్ ఆర్ సింథటిక్ ఆయిల్ అయితే యూజ్ చేయండి. అండ్ ఫుల్లీ సింథటిక్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఆయిల్ సర్వీస్ చేయించేటప్పుడు ఆయిల్ ఫిల్టర్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయండి. 10,000 దాటాక ఎయిర్ ఫిల్టర్ కూడా చేంజ్ చేయించండి. అండ్ 15,000 దాటాక ఒకసారి ట్యాపెట్ కూడా చెక్ చేయించండి. అండ్ చైన్ కూడా ఇంపార్టెంట్, 500 కుదప లూప్ చేసుకుంటా ఉండాలి, లేకుంటే తుప్పు పడితే మనకి మైలేజ్ కూడా చాలా తక్కువ అవుతుంది. సో ఇవన్నీ టిప్స్ మరి పాటిస్తే మీ బండి లాంగ్ రన్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అండ్ మెయిన్ నేను చెప్పే టిప్స్ ఏమంటే, మీరు అప్ టు 5,000 పైన అయితే మీరు బండి డ్రైవ్ చేయొద్దు. 5,000 లోపలే మీరు బండి ఇంజిన్ సర్వీస్ అయితే చేయించండి. అండ్ పొద్దున్న అంటే మార్నింగ్ మీరు స్టార్ట్ చేసినప్పుడు ఒకసారి బండిని 30 సెకండ్ నుంచి 60 సెకండ్ వరకు స్టార్ట్లోనే అంటే ఐడియల్లోనే పెట్టండి. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఆయిల్ సర్క్యులేషన్ బాగా అండ్ మంచిగా ఇంజన్ లైట్గా వేడికి మనకి స్మూత్నెస్ ఇంకొంచెం బాగుంటుంది మనకి మైలేజ్ ఇదన్నమాట. అండ్ చైన్ అయితే కేర్ తీసుకోండి, ఎందుకంటే ప్రతి ఈ మధ్య మ్యాక్సిమం అన్ని బండ్లకి ఓపెన్ చేస్తానే అవసరమే. సో చైన్ కూడా మీరు లూపు ఇంట్లోనే కొనుక్కొని పెట్టుకొని అండ్ టైం టు టైం లూప్ చేసుకోండి. సో ఇవన్నీ పాటిస్తే ఖచ్చితంగా మీ బండి 100% మంచి మైలేజ్ ఇస్తుంది అండ్ లాంగ్ రన్లో మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది ఇదన్నమాట. సో నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, నచ్చుకుంటే డిస్లైక్ కొట్టండి. అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియో షేర్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్.